సాయి ఓం సాయి ఓం సాయి ఓం. ఊది మహిమ ఇది అత్యంత అద్భుతమైనది. ఊది మహిమ తేలుకాటు, ప్లేగు జ్వరము నయమగుట, జామ్నేర్ చమత్కారము, నారాయణరావు జబ్బు, బాలబు వస్తార్, హరిబాబు కన్నికల అనుభవములు, ఇవన్నీ 33వ చాప్టర్ అధ్యాయంలో మనం దర్శించుకోబోతున్నాం. దీనిలో మొట్టమొదట ఊది ప్రసాదం, అసలు ఊది అంటే ఏమిటి, విభూది అంటే ఏమిటి, దాని యొక్క యోగ్యత, అది ఏ విధంగా భక్తులకు పనిచేయటం కోసం సాయిబాబా అందించాడనే తత్వాన్ని మొదట దర్శించుకొని అనంతరం అటువంటి ఊదిని వాడటం వలన కలిగిన మంచి సత్ఫలితాలు ఏమిటో దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఊది ప్రసాదం మనం చూసినట్లయితే షిరిడి సాయిబాబా ద్వారకామాయిలో తన యోగ శక్తితో ధునిని వెలిగించటం అనేది జరిగింది. అగ్గిపెట్టెతోనో చెకుముకు రాయితోనో ఇంకో దాంతోనో వెలిగించలేదండి. ధుని అనగా ధున్ అనే శబ్దంలోంచి వచ్చింది. ధున్ అనగా పాపములను నశింపచేయునది, మన కర్మలను కాల్చివేసేది. అందుకే పీచు తీయని కొబ్బరికాయ, ఆవు నెయ్యి, నవధాన్యాలు వగేరా వగేరా ఇవన్నీ మనకి శక్తి అనుసారము ధునిలో వేయాలి. భక్తుల కోసం ధునిని యోగశక్తితో వెలిగించడం అనేది జరిగింది. సాయిబాబా దక్షిణ స్వీకరిస్తూ ఉండేవాడు, అది కూడా తనకిచ్చిన వారి వద్ద, తనకిష్టమైన వారి వద్ద. అందులో కొంత సొమ్ము ధుని కట్టెల కోసం వినియోగించేవట బాబా. ఆ ధుని కట్టెలు మండుతున్న అగ్నిలో వేయటం వలన అది కాలగా వచ్చిన విభూది ఏదైతే ఉందో దానిని తీసి బాబా తన కరస్పర్శతో భక్తులందరికీ అందిస్తూ ఉండేవాడట. ఇది ఊది. ఈ ఊది బాబా కరస్పర్శతో ఇవ్వటం వలన ఎంతో మంది భక్తులు చక్కగా దీన్ని ఉపయోగించి సత్ఫలితాలు పొందటం అనేది జరిగింది.